థర్డ్ డే స్టార్ బక్స్ నుంచి స్టార్ట్ అయిందండి మా జర్నీ. అక్కడి నుంచి మేము ఫస్ట్ వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్కి వెళ్దాం అనుకున్నాము. సో దానికి బయటకు వచ్చాము. స్టార్ బక్స్ నుంచి వెరీ విండీ అనమాట, చాలా చలి చలి. ఈ వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్కి వెళ్ళడం మేము ఆక్యులస్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎంట్రన్స్ లోంచి వచ్చాం అనమాట. యాజ్ యూ కెన్ సీ ఇన్ ద స్క్రీన్, అదంతా పెద్ద మాల్ లాంటి స్ట్రక్చర్ అనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. విత్ ద గ్రాండియర్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ చాలా బాగుంది అన్నమాట చూడడానికి. అండ్ దీని ద్వారానే దెర్ ఇస్ ఎ ఎంట్రన్స్ ఫర్ ట్రైన్ టు న్యూ జెర్సీ. వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా ఎంట్రన్స్ ఉందన్నమాట. ఈ మాల్ కూడా బాగా డెకరేట్ చేశారు అనమాట, ఎందుకంటే ఇప్పుడే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కదా. సో డెకరేషన్స్ అవి వెరీ రెలవెంట్ గా అండ్ చాలా కనువిందుగా ఉన్నాయి అనమాట. సో ఈ మాల్లో నెమ్మదిగా నడుచుకుంటూ మేము నెమ్మదిగా వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇది వన్ వరల్డ్ అబ్జర్వేటరీ ఎంట్రన్స్ అనమాట, వయా ఆక్యులస్ వరల్డ్ ట్రేడ్ సెంటర్. సో లోపలికి వెళ్ళగానే మనకి ఇలా కొన్ని వెరీ వైబ్రెంట్ గా లైట్స్ అండ్ స్క్రీన్స్ బోత్ సైడ్స్ ఉంటాయి అనమాట. ఇలా నెమ్మదిగా వాక్ చేసుకుంటూ మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తాం. ఈ సైట్స్ లో ఏంటంటే కొన్ని టెడ్ బిట్స్ ఆఫ్ హిస్టరీ ఉంటుంది అనమాట. అంటే ఏ టైంలో కట్టారు, ఎవరు కట్టారు, డైరెక్షన్స్ అండ్ ఇలా వాక్ చేసే కొద్దీ కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట వన్ వరల్డ్ గురించి, న్యూయార్క్ గురించి. ఇలా నడుచుకుంటూ మనం నెమ్మదిగా ఎలివేటర్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో ఆ ఎలివేటర్ ఎక్కితే మనం పైకి వెళ్తాం అబ్జర్వేటరీ దగ్గరికి. సో ఆ ఎంట్రన్స్ దగ్గరలో ఉన్నాం అనమాట మనం. ఇక్కడ ఈ వెయిట్ చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న డిఫరెంట్ స్క్రీన్స్ లో కొన్ని చోట్ల ఇన్ఫర్మేషన్, అది మనకు తెలియని ఇన్ఫర్మేషన్ అండ్ ట్రివియా క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ లాంటిది వస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్రీన్ లో దే ఆర్ టాకింగ్ అబౌట్ ద వన్ వరల్డ్ టవర్ ఫస్ట్ న్యూ ఇయర్ బాల్ డ్రాప్ 1907 లో టైమ్ స్క్వేర్ లో జరిగిందంటే. ఇట్స్ బిగ్ బాల్ మేడ్ ఆఫ్ వుడ్ అండ్ ఐరన్, 125 వాట్ బల్బ్స్ తో క్రియేట్ చేస్తారు. అది అలాంటి ఇన్ఫర్మేషన్ అది చూపిస్తుంటారు అనమాట. వన్స్ ఎలివేటర్ లో ఎంటర్ అయిన తర్వాత మీకు చుట్టూ ఉన్న వాల్స్ అన్ని కూడా ఈ డిస్ప్లే స్క్రీన్స్ అనమాట. వాళ్ళు ఏంటంటే మనం ఇలా భూమిలోంచి ఎలా పైకి వస్తున్నాము అండ్ ద సిటీ ఆఫ్ ద న్యూయార్క్ అంటే ఓవర్ ద టైం, చాలా సంవత్సరాల టైంలో ఎలా సిటీ అనేది ఫార్మ్ అయింది, అక్కడ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఎలా కన్స్ట్రక్ట్ అయ్యాయి, ఓవర్ టైం ఒక టైం లాప్స్ వీడియో లాంటివి చూపిస్తారు అనమాట. ఓవర్ టైం చేంజ్. Same ada aక్కడ వస్తుంది. Empire State Building. Antara kita sana. Tinggal sakit. Actually. Oh dulu pemandangannya gitu. Ketinggian belum asli kayak begini. Kalau kita punya. Welcome to One World Observatory. Ada 02 betul. వన్స్ లిఫ్ట్ లోంచి ఎగ్జిట్ అవ్వగానే అక్కడ ఒక సీటెడ్ అరేంజ్మెంట్ నుంచి పెద్ద స్క్రీన్ ఉంటుంది అనమాట. అక్కడ ఏంటంటే ఒక న్యూయార్క్ ప్రమోషనల్ వీడియో లాంటిది ఒకటి బాగా చూపిస్తారు అనమాట.
ఏదైనా అనుకోండి, ఈ అమెరికన్స్కి వాళ్ళకున్న స్ట్రక్చర్స్ని, సిటీస్ని ఎలా అడ్వర్టైజ్ చేసుకోవాలో, ఎలా టూరిజం పెంచాలో ఎక్సలెంట్గా తెలుసు. ఆ వీడియో అయిపోగానే ఈ స్క్రీన్స్ అన్ని స్లోగా రిట్రాక్ట్ అయ్యి మనకు వన్ వరల్డ్ చుట్టూ ఉన్న అందాలన్నీ కనిపిస్తాయి అన్నమాట గ్లాసెస్లోంచి. సో ఇదేంటంటే బేసిక్లీ ఒక పెద్ద టవర్ అనుకోండి, విత్ గ్లాస్ స్ట్రక్చర్ అరౌండ్ 360 degrees ఉంటుందన్నమాట. సో యూ కెన్ వాక్ అరౌండ్ అండ్ సీ ఆల్ ద హోల్ సిటీ ఆఫ్ న్యూయార్క్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. 360 degrees వ్యూ మీకు కనిపిస్తుంది అనమాట. ఏదైనా కనిపిస్తుంది. ఆ వీడియో అయిపోయిన, ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత మనం నెమ్మదిగా వాక్ చేసుకుంటూ వన్ వరల్డ్ స్పేస్లోకి వెళ్ళడానికి నెమ్మదిగా నడుస్తాం అనమాట. సో ఇనిషియల్లీ ఎంట్రన్స్లో ఏంటంటే దే విల్ హ్యావ్ ఎ స్మాల్ ఇన్ఫర్మేషనల్ వీడియో అనమాట. అంటే వాళ్ళు ఒక ఐప్యాడ్ లాంటి డివైస్ ఇస్తారనమాట ఎంటర్ అయ్యే ముందు వన్ వరల్డ్ టవర్ అబ్జర్వేటరీలో. అది ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా యూజ్ చేయాలనేది ఒక చిన్న ట్యూటోరియల్ లాగా ఇనిషియల్ ఒక 2-3 minutes వీడియో ఉంటే అక్కడ ఉన్న పీపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఆ స్క్రీన్లో చూస్తున్నారు కదా, అదే డివైస్. అందులో వీడియో తీసి చూస్తే కనుక ఇట్ విల్ ఐడెంటిఫై డిఫరెంట్ బిల్డింగ్స్ అనమాట. మీరు ఎక్కడ పాయింట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి అది డిఫరెంట్ బిల్డింగ్స్ ఐడెంటిఫై చేస్తుంది. సో అది అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనమాట, ఎలా వాడాలి ఆ డివైస్ని, హౌ టు యూజ్ ఇట్ యాజ్ అ రియల్ టైమ్ గైడ్ అనేసి అతను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఆ తర్వాత ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మనం నెమ్మదిగా నడుచుకుంటూ ఆ డివైస్ తీసుకొని మెయిన్ వన్ వరల్డ్ అబ్జర్వేటరీ స్పేస్లోకి వెళ్తాం అనమాట. సో ఫైనల్గా ఇవన్నీ దాటుకొని మనం వన్ వరల్డ్ అబ్జర్వేటరీ స్పేస్లోకి వచ్చాం అనమాట. ముందు చెప్పినట్టు ఇదేంటంటే మనకి 360 degrees అన్ని డైరెక్షన్స్లో కూడా వీ కెన్ సీ ద న్యూయార్క్ సిటీ అనమాట. సో అక్కడ ఏంటంటే ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టే వీ కెన్ సీ ద హోల్ ఆఫ్ న్యూయార్క్ సిటీ, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కనబడుతుంది. అండ్ వీ కెన్ సీ ద హోల్ సిటీ ఇన్ 360 degrees అనమాట ఫ్రమ్ దట్ టవర్. అలాగే ఇందాక వీడియో చూపెట్టారు కదా ఈ డివైస్ని ఎలా వాడాలి అని, అది ఇక్కడ వాడుతున్నాం అనమాట. బేసిక్లీ ఏంటంటే అది ఎటువైపు పాయింట్అవుట్ చేస్తే దాన్ని బట్టి ఇట్ ఆటోమేటికలీ రికగ్నైజెస్ ఇన్ విచ్ డైరెక్షన్ యు ఆర్ సీయింగ్, వాట్ ఆర్ ద ప్రామినెంట్ స్ట్రక్చర్స్, ఆ డైరెక్షన్లో ఏ ఉన్నాయి అనేది ఆ వీడియో కెమెరా త్రూ కనబడుతుంది అనమాట. మనం అక్కడిని రొటేట్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట మనం ఏ డైరెక్షన్ లో సిటీ చూస్తున్నాము, ఏంటేంటి ప్రామినెంట్ బిల్డింగ్స్ అనేవి.
every year. And it's a big place. And one thing I always like to mention about Brooklyn and Queens, it's not apparent from what you read on the news today, is that they are both on an island. That island is known as Long Island. Right? It is 120 miles from Brooklyn on this end to Montauk on the other end, well past the horizon. Bridge about 45 miles out there. So most of Long Island is past the horizon. And then if you keep going way uptown, past the Harlem River, you get to the best borough. That's right, you get to my borough, you get to the Bronx. Yeah, get some more Bronxites out there. Now the Bronx is a fun place to visit. It's also, by the way, the only borough that's mostly attached to the mainland of the United States. And I say mostly in part because even the Bronx has tiny islands like City Island. It's a fun place to visit. A lot of fun places to visit, and especially now. One of my favorite things about Christmas is the holiday train show we have at the Botanical Garden, which is really fun. And then we also have లక్కీగా ఏంటంటేనండి మేము వచ్చిన రోజు పెద్దగా మబ్బులు అవి లేకుండా క్లియర్ గా ఉంది. అదే క్లౌడీగా ఉందనుకోండి, ఈ టవర్స్ అనేవి చాలా పొడుగ్గా ఉంటాయి కదా, ఎవ్రీథింగ్ బికమ్స్ వెరీ అంటే క్లౌడీగా ఉంటుంది, ఏం కనబడదు కిందన. మేము ఒకసారి షికాగోలో ఇలాంటి టవర్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు అదే జరిగింది అనమాట. ఎక్కువ క్లౌడీ ఎక్కువ అయిపోయి మొత్తం కవర్ అయిపోయి విజిబిలిటీ ఏం లేదనమాట. లక్కీగా ఇవాళ ఆ ప్రాబ్లం లేదు, ఎండది ఉండడంతో బాగా కనబడింది అనమాట. జనవరి కదా, తిథుల ప్రకారం రేపు బర్త్డే. హ్యాపీ బర్త్డే అత్తయ్య. బాగుంది, అందరూ అక్కడ ఉన్నారా? చేస్తాను ఒకసారి, వాళ్ళు సాయంత్రం రాత్రి ఇంటికి చేస్తాను. ఓకే ఓకే, నేను ఏదో టైంలో చేస్తాను, మీరు కూర్చుంటే ఎవరో ఒకరు మాట్లాడతారు కదా. యా మీరైతే ఇవ్వండి. In this one? That's the Empire State Building. I don't see any Empire State Building. Maybe. That's Empire State Building. Yeah. Oh. ఒక్క నిమిషం. Ja, ich hab nur kurz Zeit, pass auf. Hallo, siehst du das? నాకు ఫోటో తీస్తావు యాక్చువల్లీ? Sure. Bridges. Tall buildings. Jiggy Jiggy Airport. అదే నిన్న టీవీ షో కూడా కదా, డైరెక్ట్ చూడొచ్చు హెలికాప్టర్ రైడింగ్. ఇక్కడ డిఫరెంట్ డైరెక్షన్స్ లో ఏమున్నాయో అది చూపిస్తున్నారు అన్నమాట. ఇదేంటంటే క్రిస్మస్ టైం
కూడా కావడంతో ఫస్ట్ పీపుల్ చాలా మంది ఉన్నారు. అలాగే డెకరేషన్స్ కానీ ఇక్కడ చూస్తున్నారు స్లై కానీ అక్కడ ఏంటంటే జనాలు కూర్చొని ఫోటో తీసుకుంటున్నారు అన్నమాట ఫ్యామిలీస్తో. సో మేము కూడా తీసుకున్నాం అనుకోండి. ఇలాగా క్రిస్మసీగా ఉంటుంది అన్నమాట ప్లేస్ అంతా. ఇక్కడ ఏంటంటే అక్కడ న్యూయార్క్ స్కై లైన్ కూడా ఒక చిన్న బొమ్మలా గీసి కిటికీ మీద పెట్టారు అనమాట. ఇట్ మ్యాచెస్ ద స్కై లైన్ బిహైండ్ ఇట్ అనమాట. సో ఇదంతా చూడడం అయిపోయిన తర్వాత నెమ్మదిగా ఎగ్జిట్ వైపు నుంచి వాక్ చేస్తుంటే సో మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్ స్ట్రక్చర్స్ లో ఏంటంటే మీకు ఇలాంటి పెద్ద పెద్ద టూరిస్ట్ స్ట్రక్చర్స్ లో ఎగ్జిట్ అనేది గిఫ్ట్ స్టోర్ త్రూ ఉంటుంది అనమాట. సో అంటే గిఫ్ట్ స్టోర్ దాటుకునే మీరు ఎగ్జిట్ పాయింట్ రీచ్ అవ్వగలరు. జనరల్లీ మోస్ట్ ఆఫ్ దీస్ టూరిస్ట్ అట్రాక్షన్స్ లో కామన్ డిజైన్ ఎలిమెంట్ అనమాట ఇది. అండ్ ఈ గిఫ్ట్ స్టోర్ లో డిఫరెంట్ సూవెనీర్స్ ఆ ప్లేస్ కి సంబంధించినవి న్యూయార్క్ సంబంధించినవి బోర్డు ఉంటాయి అనమాట. ఆ తర్వాత యూ ఆల్సో హ్యావ్ ఎ ప్లేస్ వేర్ యూ కెన్ గెట్ పిక్చర్స్ ఫర్ అంటే ఒక $10 $20 అలాగా ఒక పిక్చర్స్ వాళ్ళే తీసి అమ్ముతూ ఉంటారు అనమాట. అవి కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడే ఒక చిన్న రెస్టారెంట్ లా కూడా ఉంది. అక్కడ మేము ఏంటంటే ఒక వెజీ పిజ్జా లాంటిది ఒకటి తీసుకుని తిన్నాం అనమాట. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ లిఫ్ట్ వరకు వచ్చేసి అక్కడ చిన్న క్యూలో ఉంటుంది. ఎందుకంటే వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అలా నెమ్మదిగా లిఫ్ట్ లో దిగిపోతుంటాం అనమాట. దిగిపోతుంటే అగైన్ మీకు చెప్పాను కదా డిస్ప్లే స్క్రీన్స్ అన్ని ఏదో మీరు నిజంగానే గాల్లో ట్రాన్స్పరెంట్ లిఫ్ట్ లో దిగుతున్నట్టు చూపిస్తుంది అనమాట. Thank you for visiting One World Observatory. ఎగ్జిట్ అవడం మేము డైరెక్ట్ గా ఆక్యులస్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మాల్ లోకి ఎగ్జిట్ అయిపోయాం అనమాట. ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ నుంచి న్యూ జెర్సీ కూడా డైరెక్ట్ గా ట్రైన్ ఉంటుంది అనమాట. డైరెక్ట్ గా మాల్ లోంచి ట్రైన్ స్టేషన్ అది ఉంటుంది. అక్కడ నుంచి ట్రైన్ ఎక్కితే డైరెక్ట్ గా న్యూ జెర్సీలో దిగొచ్చు అనమాట. అక్కడ నుంచి మా నెక్స్ట్ డెస్టినేషన్ సెంట్రల్ పార్క్ వచ్చాం అనమాట. కొంచెం చలిగా ఉంది కానీ బట్ వీ వాంటెడ్ టు కవర్ ఆల్ ద ప్లేసెస్. అండ్ సో నా వైఫ్ ఎప్పుడు ఈ ఏరియాస్ అవి చూడలేదు అన్నమాట. సో సెంట్రల్ పార్క్ నుంచి ఇది ఒక స్ట్రీట్ అనమాట. వ్యూ చాలా బాగుంటుంది. సెంట్రల్ పార్క్ వచ్చాం. ఆల్ రైట్, అంతేనండి. దీంతో మా వన్ వరల్డ్ టూర్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మేము సెంట్రల్ పార్క్లోకి వెళ్ళబోతున్నాం. మాతో పాటు ఇంకా బోల్డ్ అన్ని ప్లేసెస్ చూడాలనుకుంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక ఈ ప్లేసెస్కి వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్సెస్ కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.